ఇక్కడ 2D ఇమేజ్ ఇచ్చారు అండ్ దెన్ 3Dలా కన్వర్ట్ చేయమన్నారు. సో టోటల్ లెంత్ వచ్చేసి 12 ప్లస్ 36 ప్లస్ 12, సో 24 ప్లస్ 36, సో టోటల్ 60 అవుతుంది. అండ్ హైట్ వచ్చేసి 12. ఇక్కడ చూడొచ్చు సైడ్ ఇవ్వలేదు కాబట్టి హైట్ 12 అండ్ ఇది వచ్చేసి 12 అవుతుంది. సో ఇది సేమ్ లెంత్ ఉంది కాబట్టి సో 24. సో హైట్ వచ్చేసి 48 అవుతుంది నాకు తెలిసినంత వరకు. 48. సో టోటల్ హైట్ వచ్చేసి 48 అండ్ బ్రెడ్త్ వచ్చేసి 12 ప్లస్ 12 ప్లస్ 18, సో 24 ప్లస్ 18 టోటల్ 42 బ్రెడ్త్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేసే ముందు XY రిఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు 30 at an angle డ్రా చేసేద్దాం. and here 30. సో 30 డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ ఫ్రంట్ వ్యూలో చూడవచ్చు. ఈ డిస్టెన్స్ వచ్చేసి 12 అండ్ ఈ హైట్ వచ్చేసి 12 mm ఇచ్చారు. అండ్ ఈ లెంత్ వచ్చేసి 36, 12 అండ్ ఈ హైట్ వచ్చేసి 24. ఎందుకంటే 24 అంటే 12 ప్లస్ 12 అంటే సేమ్ హైట్ ఉంది కాబట్టి 24. సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ మనం 24 mm హైట్ అండ్ 12 mm ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తున్నాం. సో 24 mm హైట్ ఇక్కడ వరకు, 12 mm ఈ లెంత్ అండ్ 12 mm ఈ లెంత్ వరకు, సో 12 mm. సో అండ్ ఇక్కడ చూస్తే ఈ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఈ లెంత్ వచ్చి 36 ఇచ్చారు. సో టోటల్ 36 అండ్ 12. ఇక్కడ చూడొచ్చు ఈ లెంత్ వచ్చేసి మనకు 12 ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ లెంత్ వచ్చేసి అగైన్ 12 అండ్ ఈ హైట్ వచ్చేసి టోటల్ 24 ఇచ్చారు. సో 24. సో టోటల్ 24 దగ్గర హైట్ చేద్దాం. సో ఇప్పుడు చూడొచ్చు టోటల్ లెంత్ ఎంత 60 వచ్చింది. సో 60లో 24 తీసేస్తే 12 వచ్చింది. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 24 అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 24. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి టోటల్ 24. ఓకే, 24 లెంత్తో హైట్ డ్రా చేద్దాం. 24 అండ్ 12 అండ్ 24. ఇక్కడ చూడొచ్చు ఈ లెంత్ వచ్చేసి మనం 12 ఇచ్చారు. సో అందుకు మనం ఇక్కడ 12 డ్రా చేసాం. అండ్ అలాగే ఈ హైట్ వచ్చేసి 24 అవుతుంది. సో 24. సో ఇప్పుడు టాప్లో చూస్తే ఇక్కడ టాప్లో చూస్తే ఈ ఫేస్ అనేది ఫ్రంట్ కొంచెం ముందు వైపున ఉంది అండ్ అలాగే ఇవి వచ్చేసి వెనకల వైపు ఉన్నాయి. సో ఇప్పుడు టాప్ వ్యూ పరంగా మనం ఆ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఈ లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 18. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 18 అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి కూడా 18. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి ఎంత ఇచ్చారు? ఈ టోటల్ 24 లెంత్ అవుతుంది. సో ఇది వచ్చేసి 12 అండ్ ఇది వచ్చేసి కూడా 24. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 24 అగైన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 24. వెయిట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 24 అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 24. ఎస్ 24 mm డ్రా చేసిన తర్వాత అండ్ అలాగే ఈ లెంత్ వచ్చేసి 12 ప్లస్ 12, సో టోటల్ 24. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 24 అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి కూడా 24. సో ఈ లెంత్ వచ్చేసి 12 ఇక్కడ ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 12 అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి కూడా 12. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి కూడా 12 ఇక్కడ ఇచ్చారు. సో టాప్ వ్యూలో. సో ఈ లెంత్ ఇన్నర్ లెంత్ వచ్చేసి 12. సో 12 and 12.
ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి 36 ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది 36. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 36 mm లెంత్. ఇది కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం 3D ఇమేజ్ కాబట్టి. చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ వ్యూ ఇవ్వలేదు కాబట్టి మనమే సైడ్ వ్యూ డ్రా చేద్దాం. సో ఈ లెంత్ వచ్చేసి ఎంత? సో టోటల్ 24 + 18 = 42. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 42 mm డిస్టెన్స్లో ఉంటుంది. సో అండ్ అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా 42. ఇప్పుడు రెండు లైన్ జాయిన్స్ అవుతాయి. అలాగే ఈ లైన్ అండ్ ఆల్సో ఈ లైన్, ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ వరకు ఎక్స్టెండ్ ఎంతవరకు 24 mm వరకు. అండ్ ఆల్సో ఈ లైన్ వచ్చేసి కూడా 24 ఇలా జాయిన్ అవుతుంది. ఎందుకంటే మనకు సైడ్ వ్యూ ఇవ్వలేదు కాబట్టి సో మనమే సైడ్ వ్యూ డ్రా చేస్తున్నాం. సో ఈ లైన్ కూడా 24 mm. ఇక్కడ ఒక లైన్ ఏర్పడుతుంది ఎందుకంటే ఇది వచ్చి 3D వ్యూ కాబట్టి. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ కూడా అంతే 24 mm వరకు లెంత్. ఇక్కడ వచ్చేసి ఈ ఏరియా అండ్ ఆల్సో ఇది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూ అండ్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ వ్యూ. సో దీని సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్గానే డ్రా చేసాం. దీని సొల్యూషన్ వచ్చేసి చూడొచ్చు మీరు, ఇక్కడ మనం ఈ లైన్ మిస్ చేసాం 3D ఇమేజ్ వల్ల. ఆల్మోస్ట్ అంతా సేమ్ వచ్చింది. సో చూడొచ్చు ఇక్కడ. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.